యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు వేసిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథం మన ఉదయకాలం ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథం మనం వినడం, ధ్యానించుకోవడం వలన మన ఆత్మీయ జీవితం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యం ప్రియులారా ప్రార్థన పూర్వకంగా శ్రద్ధగా విన్నట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక విన్న వాక్యం డైరెక్ట్ గా మన ఆత్మలో పడినట్టు మనం ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యంలో ఉన్న జీవము వాక్యం మనలో జీవము ఆత్మలాగే మార్చబడినాక కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన పూర్వకంగా కోరికతో ఆసక్తితో వాక్యం వినాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన పూర్వకంగా, ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన పూర్వకంగా వాక్యంలోనికి వెళదాం. దేవునికి వాక్యం చాలా గొప్పది. దేవుడు ప్రియులారా మనల్ని వాక్యం పంపి విడిపించే దేవుడు, వాక్యం పంపి ప్రియులారా మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఒక వాక్యానికి చాలా పవర్ ఉంది. కాబట్టి యేసే మాటలు పరిశుద్ధాత్మ వలన ధ్యానిస్తాం. కాబట్టి ప్రియులారా మన కొరకు కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పుట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తును ప్రియులారా మనం అనుదినం గణపరచాలి, హైలైట్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును మన ఇంటిలో, మన రాష్ట్రంలో, దేశంలో యేసుక్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తును ప్రియులారా మనం ప్రకటించేవారు ఉండాలి. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తుని మనం ప్రకటించాలి అంటే సిలువ వేయబడిన క్రీస్తు మీదే మనం ఫోకస్ చేయాలి, అంటే మనం ధ్యానించాలి అనమాట. సిలువ వేయబడిన క్రీస్తును ప్రియులారా మనం అనుదినం ధ్యానించాలి. దాని వలన ప్రియులారా మనకు లెక్కలేని మేలు ఉందన్నమాట. దేవుని యొక్క లోతైన ప్రేమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు సిలువ వేయబడామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం తర్వాత మనం పుట్టామన్నమాట. యేసుక్రీస్తు మరణం తర్వాత అందుకొరకు ప్రియులారా మనం నూతన యేసుక్రీస్తును నమ్మిన మనమందరం నూతన నిబంధనలు మనం ఉన్నామన్నమాట. నూతన పాత నిబంధనలు కాదు, మనం ఇప్పుడు ప్రియులారా నూతన నిబంధనలు ఉన్నామన్నమాట. నువ్వు కవెనెంట్లోనికి జీవగల దేవుడు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన మనం చాలాసారి మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మలో ఆధారపడి మంచిది. పాత నిబంధనలు కూడా ప్రియులారా మన యేసుక్రీస్తును చూడవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి చదవాలి. అయినప్పుడు కూడా ప్రియులారా మనం గుర్తించాలి, మనం నువ్వు కవెనెంట్ బిలీవర్స్ అనమాట. అంటే నూతన నిబంధన యేసుక్రీస్తు మరణం తర్వాత మనం ఉన్నాం కాబట్టి నూతన నిబంధనలోనికి మనం తీసుకొని వచ్చాం. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాము, సమాధి నుండి తిరిగి లేచాము. అయినప్పుడు కూడా ఆ యేసుక్రీస్తు ద్వారా ఉన్న మేలు నేను మీరు అనుభవించాలంటే ఫస్ట్ మొదట ప్రియులారా ఒక వ్యక్తి చేయాల్సిన పని ఏంటిదంటే, లేదంటే చేయాల్సిన విషయం ఏంటిదంటే రక్షణ పొందాలి అనమాట. రక్షణ పొందడం అంటే యేసుక్రీస్తుకు హృదయంలో చోటు ఇవ్వాలి, మన ఆత్మలో యేసుక్రీస్తును నాటాలి అనమాట. ఒకవేళ ఈ వాక్యం విన్న మీలో ఎవరైనా యేసుక్రీస్తుకు మీ హృదయంలో చోటు ఇవ్వలేదు అంటే మీరు ఇవ్వాలి అనమాట. మీ హృదయం యేసుక్రీస్తుకు ఇవ్వాలి. యేసు మీరు నా హృదయంలో వచ్చి నివాసం చేయాలి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు కల్వరి సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. అది నమ్మాలి అనమాట, హృదయంలో నమ్మాలి.
ఏసే నా కొరకు ప్రాణం పెట్టామని మనం నమ్మాలి. అది మాత్రం కాకుండా ఆ క్రీస్తు నన్ను తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును సమాధి నుండి తిరిగి లేపాడు. ఇప్పుడు అది ప్రియులారా మన హృదయంలో విశ్వసించి యేసు క్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకోవాలి అనమాట. ఇప్పుడు యేసు క్రీస్తు నా ప్రభు అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు, దేవుని సహాయం మనకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ సహాయం మనకు అవసరం. దేవుని సువార్త చాలా మంది నాతో చెప్పినప్పుడు కూడా ప్రారంభంలో నేను నమ్మలేదన్నమాట. ఎందుకంటే సువార్తలో ఉన్న యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం నాకు తెలియలేదు కాబట్టి. యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన చాలా ఆలోచనలు నాలో ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు సువార్త చాలా మంది ప్రకటించినప్పుడు కూడా నేను ప్రారంభంలో నమ్మలేకపోయామన్నమాట. దానిలో మంచితనం ఉంది అని నాకు తెలియలేదు. నేను అనుకున్నాము ఇంకా వేరొకటి మంచిదని నేను అనుకున్నామన్నమాట మనసులో. కానీ ప్రియులరా, కాబట్టి ప్రియులరా, మనం పరిశుద్ధాత్మం నింపబడి దేవుని సువార్త మనం ప్రకటించినప్పుడు కొందరు నమ్మడం లేదేమో, కానీ మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అందుకొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఇద్దరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ సువార్త మేము ప్రకటిస్తున్నాము, వారు అది గ్రహించినట్టు, దానిలో ఉన్న ఆశీర్వాదం ఏదైనా గ్రహించినట్టు ప్రియులరా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారు ఆత్మకణలు తెరబడాలి అన్నమాట. ఆత్మకణలు విప్పబడాలి పరిశుద్ధాత్మ సహాయం వలన. కాబట్టి సువార్త ప్రియులారా, సువార్త నమ్మకుండా పనిచేసేది బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఈవిల్ స్పిరిట్ అన్నమాట, దురాత్మలు అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి సువార్త విని రక్షణ పొందినప్పుడు వారు పాప క్షమాపణ పొందుతారు, నిత్య జీవనం పొందుతారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతారు, వారు సమాధానం, సంతోషం, వారు ఎన్నో దీవెనలు వారు అనుభవిస్తారు. కాబట్టి సాతాను ఏం కోరుతుంది? ఏ వ్యక్తి కూడా దీవెన అనుభవించవద్దు, అంటే దేవుని ద్వారా ఉన్న దీవెనలు అనుభవించవద్దు అని ప్రియులారా ఈ దెయ్యాలు కోరుతుంది అనమాట. కాబట్టి ఆశీర్వాదం మనం అనుభవించాలి అంటే, ఈవిల్ స్పిరిట్ నుండి, దురాత్మ నుండి మనం విడుదల పొందాలి అంటే ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఈవిల్ స్పిరిట్ నుండి విడుదల పొందడానికి కొరకు, పాప క్షమాపణ కొరకు, లేదంటే దురాత్మ నుండి విడుదల పొందుకోవడానికి కొరకు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొరకు చాలా విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారని. కాబట్టి ప్రియులరా, శాశ్వతంగా మనం పాప క్షమాపణ మనం పొందాలి అంటే, మనం దురాత్మ నుండి ప్రియులరా మనం విడుదల పొందాలి అంటే, దానికి శక్తి కలిగినది, దానికి సామర్థ్యం దేవునికి మాత్రమే సాధ్యం అనమాట. హల్లెలూయా. దేవునికి మాత్రమే సాధ్యం. ప్రియులరా, మన పాపాలు, పాప క్షమాపణ మనం పొందాలి అంటే దేవుడు క్షమించాలి. దేవుని యొక్క క్షమాపణ మనం పొందాలి. దురాత్మ నుండి, చీకటి శక్తి నుండి మనం విడుదల పొందాలంటే దేవుని సహాయం నాకు మీకు అవసరం. కాబట్టి మంచిదైనది ప్రియులరా, క్రీస్తును మన హృదయంలో నాటుకోవడమే. ఇప్పుడు దేవుడు స్పష్టంగా నాతో చాలా సంభరసం కలుగుతుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడేదన్నమాట. నీవు చెట్టు నాటాలి, సాతాను నిన్ను ముట్టలేదు అని చెప్పిన అనమాట. కాబట్టి సాతాను ముట్టలేని చెట్టు అంటే ప్రియులరా, అది యేసుక్రీస్తు అన్నమాట. జీవవర్షం అంటే యేసుక్రీస్తు ప్రియులరా మనం హృదయంలో నాటుకోవాలి అనమాట. నాటలేని వారు దేశి త్వరగా నాటుకోవాలి. యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుని కృపలో ఆధారపడి నమ్మాలి అనమాట. యేసుక్రీస్తు హృదయం ఇవ్వాలి. హృదయం ఇవ్వడం ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు హృదయం ఇవ్వడం మాత్రం సరిపోవడం లేదు, హృదయం ఇవ్వాలి. కాబట్టి హృదయం ఇచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? నిరంతరం యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మలో ఆధారపడి మన సహవాసం చేయాలి. హల్లెలూయా. జీవగల దేవునితో మన సహవాసం చేయాలి. కొందరున్నారు, నేను రక్షణ పొందాము, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైగనామములు బాప్తిసం పొందాము, తర్వాత వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు కొందరు ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా, మనం రక్షణ పొందాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైగనామములో ఎంత త్వరగా అంత త్వరగా బాప్తిసం పొందాలి, మంచిది. దానికి మనం ఆలస్యం చేయవద్దనమాట. సరే మనం అనుకున్నారు దేవుడు ఆలస్యం చేస్తున్నారు. దేవుడు రక్షణ విషయంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రైగనామములో మనం బాప్తిసం పొందే విషయంలో దేవుడైతే ఆలస్యం చేయలేదన్నమాట. మనమే చాలాసారి తప్పుడు నిర్ణయాన్ని బట్టి, తప్పుడు ఆలోచనని బట్టి లేట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం రక్షణ పొందడం దేవుడు సువార్త దేవుడు మనకు వినిపిస్తుంది. రక్షణ పొందాలంటే మనం నమ్మాలి. చాలా మంది ఏం చేస్తారు? ఇంకా రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఇంకొక మంచి రోజు వస్తున్నప్పుడు చేస్తాం అని. ఇప్పుడు ప్రతిరోజు మంచి రోజు అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడి రోజు
మనకు అనుగ్రహించిన కాబట్టి ఈ రోజు మంచి రోజు అనమాట మనకు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చిన మంచి రోజుని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు రక్షణ పొందలేని వారు ఈ రోజు రక్షణ పొందినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, రక్షణ పొందిన వారు ఏం చేసుకోవాలి అంటే, వారి పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకోవాలి. అంటే సంఘం ముందు ధైర్యంతో ప్రకటించాలి అనమాట. నేను ఆమె యేసయ్య ప్రభు అని ధైర్యంతో ప్రకటించాలి. అంటే దాన్ని ప్రియులారా ఆలస్యం చేయవద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంత త్వరగా రక్షణ పొంది ఉంటే అంత మేలు అనమాట. ఎంత త్వరగా తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ఉంటే అంత మంచిది. ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. నేనైతే రక్షణ పొందక ముందు రక్షణ పొందక ముందే ప్రియులరా, నేను అంటే దానికి ముందే నేను ప్రార్థనకి వెళుతున్నాము. ఒక దేవుజనుడు చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చామన్నమాట. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో రాయబడినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అడగక మునిపే దేవుడు ఇచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. తర్వాత రక్షణ పొందామన్నమాట. అంటే హృదయంలో విశ్వసించి నోట్లో ఒప్పుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ముందు పంపిస్తాడు. లేదంటే కొందరు మనం చూసినట్లయితే రక్షణ పొందినప్పుడు కొందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చిన చాలు. ఏ విధమైన సరే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీరు ఉంటే చాలు. యేసే మనలో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం విడుదల పొందాలి అంటే ప్రియులారా, యేసుక్రీస్తుకు మనం హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. వేరే షార్ట్ కట్ లేదు, మార్గం లేదు. కాబట్టి ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు కింద పరిశ్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపెను. అంటే ప్రియులారా, మనం చూస్తున్నది చాలా మంది చెరలో ఉన్న అనుభవములు ఉన్నామన్నమాట. చెరలో ఉన్న అనుభవములు చాలా మంది ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి వారికి అందరికీ యేసులో విడుదల ఉంది అనమాట. యేసు రక్తం, యేసు వాక్యం ద్వారా విడుదల ఉంది. కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడు మనం విడుదల పొందుతున్నాము. ఆయన కానీ తర్వాత కూడా మనకు విడుదల అవసరం. సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మ రక్షణ పొందుతున్నాం, మంచిది. కానీ ప్రాణంలో ప్రతిరోజు ఒక విడుదల జరుగుతుంది అనమాట. మన ప్రాణం అంటే అందుకొరకు బైబిల్లో రాయబడింది, రక్షణలో మనం అనుదినం ఎదగాలి. ప్రత్యేకంగా ప్రియులారా, మనం చూసినట్లయితే చాలా మంది సువార్త విని రక్షణ పొందిన వ్యక్తులు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది టెన్షన్ తో బ్రతున్న వారు ఉన్నారు, బాధతో బ్రతున్న వారు ఉన్నారు, దుఃఖంతో నిరాశతో బ్రతున్న వారు ఉన్నారు. సువార్త రక్షణ పొందాం, క్రీస్తుకు చోటు ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది దుఃఖం, నిరాశ, బాధతో బ్రతున్నామంటే వారు ప్రాణములో ఇంకా కూడా ప్రాణములు విడుదల కావాలి అనమాట. ప్రాణం విడుదల కావాలి. కాబట్టి ప్రాణానికి ప్రియులారా, ప్రాణాన్ని విడిపించేది ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తాడనమాట. కాబట్టి రక్షణ పొందాలి. పొందిన తరువాత పరిశుద్ధ మాటలు అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో నింపుకోవాలి అనమాట. అందుకొరకు ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. యాకోబు రాసిన పత్రిక ప్రియులారా 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 21 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, సో గెట్ rid of all the filth and evil in your lips and humbly accept the word of God has planted in your hearts. కాబట్టి మనం తగ్గింపుతో దేవుని యొక్క మాటలు, యేసే మాటలు రిసీవ్ చేసుకోవాలన్నమాట. ప్లాంట్ చేసుకోవాలి, నాటుకోవాలన్నమాట. దేవుని మాటలు మన హృదయంలో నాటుకోవాలి, మన ఆత్మలో నాటుకోవాలి, హృదయంలో నాటుకోవాలి అనమాట. ఎక్కువ నాటుకోవాలి. స్తోత్రం. కొందరు చెప్తారు నాకు ఒకటి చాలు అని. ఒకటి మంచిది, ఒక వాక్యం చాలా పవర్ఫుల్, యేసే ఒక్క మాట పవర్ఫుల్. కానీ అప్పుడు అనేక మాటలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా చూసినట్లయితే అనేక వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు అదంతా కూడా మన ఆత్మలో మనం నింపబడి ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమయం ఇవ్వాలి. దేవుని వాక్యం వినడానికి, భూమించుకోవడానికి మనం డైలీ సమయం ఇవ్వాలి అనమాట. డైలీ సమయం ఇవ్వాలి. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది తప్పిపోతారు అనమాట. నాకు బిజీ ఉంది, నాకు వేరే చాలా పనులు ఉంది, నాకు ప్రభువా సమయం లేదు అని చెప్తారు. కాబట్టి సమయం ప్రభువుకి ఇవ్వలేదు కాబట్టి చాలా ప్రజలు ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక వైపు చాలా నష్టాలు జరుగుతున్నాయి అనమాట.
ప్రభువుకు సమయం ఇవ్వడం లేదు కాబట్టి చాలా భక్తులు ప్రియులారా మనం దేవుని నమ్మిన వారు ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక చోటులో చాలా నష్టాలు జరుగుతుంది అని విషయం మనం గమనించాలన్నమాట. ఒక చోట్ల వారు కొని మేలు పొందుతున్నారము, ఇంకొక చోట్ల వారు నష్టాలు జరుగుతుంది. కాబట్టి ప్రియులు దయచేసి పరిశుద్ధాత్మ నడిపింపులో దేవునికి ఇవ్వడానికి ఉన్న సమయం మనం దయచేసి సమయం ఇవ్వాలి అనమాట. ఖచ్చితంగా మన దేవునికి ఇవ్వడానికి ఉన్న సమయం ఇవ్వాలి అనమాట. పరిశుద్ధాత్మలో నడిపింపులో మనం ఇవ్వాలి, మన ఇష్టానుసరం కాదు. హోలీ స్పిరిట్ నడిపింపులో మన సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. అది మేలు అనమాట. కొందరు ప్రియులారు మనం చూసినట్లయితే వారు ఒక బిజినెస్ చేస్తున్న ఒక ఆమె నాకు తెలుసు, ప్రార్థనకు రమ్మని చెప్తా కానీ చాలాసారి రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె బిజినెస్ మంచి జరుగుతున్నాయి కాబట్టి డబ్బు ఎక్కువ సంపాదించాలి అనమాట. డబ్బు ఎక్కువ సంపాదించాలి కాబట్టి ఏమైంది, వారు మధ్యలో అంటే వేరే కొన్ని విషయాలను బట్టి గొడవ వచ్చింది అనమాట. గొడవ వచ్చినప్పుడు నాలుక కంట్రోల్ లేదు, చేయి కంట్రోల్ లేకపోయింది అనమాట. గొడవ జరిగింది, సొంత భర్తను కూడా కొట్టేసామన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆత్మ మనిషి బలం లేదు, ప్రార్థనా జీవితం లేదు అంటే అలాంటి పరిస్థితి జరగడానికి అవకాశాలు ఎక్కువ అనమాట. దానివల్ల ఏమవుతుంది, భార్య భర్తల మధ్యలో ఉన్న మాటలు ఆగిపోవడం, దానివల్ల ఎన్నో దుఃఖం, నిరాశ, బాధలు, ఎన్నో సమస్యలు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఇవ్వడానికి ఉన్న సమయం ఇవ్వాలన్నమాట. అంటే మన ఆత్మను బలపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా మన ఆత్మను బలపరుచుకోవాలి. ప్రార్థనతో పాటు వాక్యం సమృద్ధి మనకు అవసరమన్నమాట. ప్రార్థన చేయాలి, మన ఇన్నర్ మ్యాన్ కట్టుకోవాలి, ఆత్మను బలపరుచుకోవాలి. యేసు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు శరీరం బలహీనంగా ఉంది కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. అంటే మెలకువగలి ప్రార్థన చేయమని ప్రభు నేర్పించామన్నమాట. శోధనలు పడకుండా ఉండినట్టు సాతాను శోధిస్తాడు. ఇప్పుడు ఆ శోధనలు మనం పడిపోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్త ఉండాలి అనమాట. చాలా మంది మనం చూసినది పడిన తర్వాత లేచి వారు ఉన్నారు. దానికి ముందే మనం ఆత్మలో బలం కలిగి ఉండే మనం పడిపోకుండా దేవుడు కాపాడుతారనమాట. శోధన వస్తుంది, రాదని అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు శోధన వస్తుంది. యేసు క్రీస్తుని కూడా సాతాను శోధించామన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి శోధన ఉంది. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులారా మనం ముందు జాగ్రత్త ఉండాలి అన్నమాట. ముందు చూపు కలిగిన వారు ఉండాలి. క్రిస్తు దృష్టి కాదు, ముందు చూపు కలిగిన వారు ఉండాలి. హల్లెలూయా. ముందు చూపు ముందే మనం. కాబట్టి మనం మంచిగా ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యం మన ఆత్మలో నింపుకోవాలి మంచిగా ఉన్నప్పుడే. కానీ ప్రజలు మనం చూసిన చాలా మంది సమస్యలు వచ్చినప్పుడే ప్రభు దగ్గరే చాలా మంది వస్తారు. తప్పు కాదు, ఆయన కానీ సమస్యల వల్ల అయినా సరే వస్తున్నారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమస్యలు లేనప్పుడు వచ్చినా ఇంకా బాగుంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మను మనం కట్టుకోవాలి, వాక్యం మనం బోధించుకోవాలి, ప్రార్థన, ఆరాధన, స్తుతిలో ఇది కంటిన్యూస్ గా ఉండాలి అనమాట. అంటే ప్రతిరోజు మనం చేయాలన్నమాట. ప్రతిరోజు మనల్ని బలపరుచుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన మనం బలం పొందుకోవాలి అనమాట. ప్రతిరోజు మనకు అవసరం అనమాట. నిన్న మనం ఎంత ప్రార్థన చేసినా సరే అది మాత్రం సరిపోలేదు. ఈ రోజు మనం చేయాలి అనమాట. ప్రతిరోజు మనం చేయాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పాత నిబంధనలు మనం చూడవచ్చు. ప్రతిరోజు దేవుడు మన్నా ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు ప్రియులారా మనం దేవుని నుండి బలం పొందుకోవాలి. అంటే మనం ప్రతిరోజు దేవుని ఆధారపడాలి అనమాట. ప్రతిరోజు ప్రతి నిమిషాలు మనం ఆధారపడుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు ఇది అవసరం అనమాట. కాబట్టి దేవుని వాక్యంతో మనం నింపబడాలి. కాబట్టి దేవుని వాక్యం మన ఆత్మలో సమృద్ధి ఉండాలి అనమాట. అప్పుడు మనలో వచ్చిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమస్య ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాణములు అనమాట. సువార్తను రక్షణ పొందే మంచిది. రక్షణ పొందడం, తనుగుమారి పరిశుద్ధాత్మ త్రేగనములు బాప్టిజం పొందడం, పరిశుద్ధాత్మతో నింపబడడం మంచిది. అయినప్పుడు కూడా ప్రతిరోజు ప్రియులారా ప్రార్థన, వాక్య ధ్యానం మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం మనసు కూడా నూతన పరచబడతాయి. ప్రాముఖ్యంగా ఇప్పుడు చాలా మంది విశ్వాసులు బాధపడుతున్న విషయం అంటే వారు సమస్య టెన్షన్ అన్నమాట, బాధలు. వారి ప్రాణములు అంటే కొందరు మనం చూసిన దుఃఖంతో ఉన్నారు, కొందరు నిరాశతో ఉన్నారు, కొందరు భయ ఆందోళనతో ఉన్నారు అనమాట, కొందరు అవిశ్వాసంతో ఉన్నాం, కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే టెన్షన్, బాధలు మనసులో, ప్రాణం. కాబట్టి దాని నుండి విడుదల పొందాలి అంటే వారు ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభువును పాటలు వింటున్నారు, అయినా కానీ ఇంకా విడుదలైన పరిస్థితి. అంటే దానికి అర్థం ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. వాక్యంలో ప్రార్థన ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. అప్పుడు పూర్తి విడుదల పొందడానికి అవకాశం ఉంది.
అలాగే పూర్తిగా మనం విడుదల పొందాలి. మన ప్రాణం దేవుడు విడిపిస్తాడు, నిరంతరం విడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో ప్రియులారు మనం సహకరించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కొందరు ప్రియులారు మనం చూసినట్లయితే టెన్షన్ తో బాధతో బ్రతున్న వారు ఉన్నారు. కొందరు టెన్షన్ అది పెరిగి బాధ పెరిగి, కొందరు నొప్పి తలనొప్పితో బ్రతున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారు దాని నుండి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఇంకా కూడా సమయం గడపాలి, ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యములు సమయం గడపాలి. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్య ధ్యానం చేస్తున్నాం, అయినా కానీ విడుదల లేదు అంటే అభిషక్తుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట. అంటే సమయం గడపాలి వారితో, ప్రార్థనలు అంటే కౌన్సిలింగ్ పొందుకోవాలి, డెలివరెన్స్ మినిస్ట్రీ పొందుకోవాలి, అంటే వాక్యం వినాలి అనమాట. కొందరు ప్రియులారు మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలు ఉంటే మనం ఒక్క ప్రార్థన యేసులో మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయం వెంటనే పోతాయి. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే చాలా టైం పడుతుంది. కొందరికి డీప్ వాకింగ్ అవసరం అనమాట, లోతైన ప్రార్థన అవసరం అనమాట, లోతైన వాక్యం అవసరం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? సహాయం కోరుకోవాలన్నమాట. ప్రత్యేకంగా అభిషేకంతో నింపబడిన వారు, అభిషక్తులు సహాయం కోరుకోవాలన్నమాట. సహాయం కోరుకోవాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుని సహాయం కోరుకోవాలి. అభిషక్తులు సహాయం కూడా కొన్నిసారి ప్రియులారా మనకు అవసరం వస్తాయి అనమాట. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం కోరుకోవాలి. అక్కడ మనం తగ్గిపు ఉండాలి, మనకు విడుదల పొందాలి అంతే. కాబట్టి అక్కడ మనం సిగ్గుపడవద్దు. కొందరు మనం చూసినట్లయితే ఆ సమస్యతోనే బ్రతుకుతారు, నేను ఓపెన్ చేయలేదన్నమాట. కాబట్టి దేవుని ముందు ఓపెన్ చేయాలి. ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు అభిషక్తులతో ప్రేరసలుగా ప్రియులారా వారితో అంటే ప్రార్థన కొరకు చెప్పాలి అనమాట. ఆమేన్, హల్లెలూయా. సంఘంతో పబ్లిక్ గా చెప్పాల్సిన విషయం పబ్లిక్ గా చెప్పాలి. కొన్ని విషయాలు అన్ని విషయాలు మనం పబ్లిక్ గా చెప్పడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేసుకోవాలి? ప్రేరసలుగా వెళ్ళి సంప్రదించుకోవాలి. ఇలా ఉన్న సమస్యలు నాకుంది, ప్రార్థన చేయమని చెప్పాలి. ఇలా ఉంది, సమస్య ఉంది, దాని నుండి ఎలాగ నేను బయటపడాలి అని అడగాలి అనమాట. అడిగి తెలుసుకోవడం మంచిదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అలాగ తెలుసుకొని ఏదైనా కూడా అది గ్రహించుకొని దాని నుండి జ్ఞానం పొందుకొని ఆ సమస్య నుండి బయటపడాలి అంతే. హల్లెలూయా. కొందరిని మనం చూసిన డైరెక్ట్ కొన్ని విషయాలు దేవుడు విడిపిస్తాడు. కొన్ని విషయం ప్రియులారా మన దేవుజనులు ద్వారా నిరంతరం వారి ప్రార్థన లేదంటే వాక్యం ద్వారా కూడా దేవుడు విడిపిస్తాడు. ఏదైనా సరే ప్రియులారా మనం విడుదల పొందాలి అంతే. మన విడుదల పొందిన చాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై వారిని నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును. కాబట్టి విడుదల ఉంది అనమాట. దురాత్మ నుండి విడుదల ఉంది, చీకటి శక్తుల నుండి విడుదల ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా పరిశుద్ధాత్మతో మనం చాలా సహకరించాలి. కాబట్టి విడుదలలో మనం ఎదగాలి అనమాట. అనుదినం మనం ఎదగాలి, మనం విడుదల పొందాలి. ఇద్దరిని విడిపించే వారు ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక మనం విడుదల పొందాలి, ఇద్దరును విడిపించే వారుగా ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా వాక్యంతో మనం నింపబడాలి. ప్రార్థనలో మనం ఇంకా లోతైన అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మనం we are human but we do not wage war as human do. ఒకటి ప్రియులారా 2 కొరింథీయులు 10 అధ్యాయము 3వ ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఈ శరీరంలో ఉన్నా కానీ శరీరానుసారంగా మనం ఒకసారి చదువుతాం వాక్యం. అందరూ హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. అంటే మన శరీరంలో ఇప్పుడు ఉన్నాము కానీ శరీరానుసారంగా ప్రియులారా యుద్ధం చేయవద్దనమాట. సువార్త రక్షణ వద్దన్న దేవుని కుమార్తె మనం శరీరానుసారంగా ఎవరితో అయినా మనం యుద్ధం చేస్తున్నామా? శరీరానుసారంగా మీరు యుద్ధం చేస్తున్న వ్యక్తి ఉంటే మీరు స్పిరిచువల్ వార్ఫేర్ లో తప్పకుండా ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు శరీరానుసారంగా యుద్ధం కాదు, పాత మన అలవాటు శరీరానుసారంగా కాదు. కొందరు మనం చూసినట్లయితే మాట ద్వారా యుద్ధం చేసేవారు ఉండవచ్చు, లేదా చేయ ద్వారా యుద్ధం చేస్తున్న వారు ఉండవచ్చు. శరీరానుసారంగా ఇప్పుడు దేవుని కుమార్తెగా ప్రియులారా దేశం మనం శరీరానుసారంగా ఎవరితో యుద్ధం చేయవద్దు. ఒకవేళ అలాగే చేస్తున్న ఒక అనుభవం మీకుంటే దయచేసి అది మీరు స్టాప్ చేయాలి, ఆపాలి అనమాట. శరీరానుసారంగా యుద్ధం చేయడం వలన సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గిపోలేదు. కాబట్టి మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. ఇంకా 4వ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంద బలము కలవై ఉన్నవి. బట్ ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే వి యూస్ గాడ్స్ మైటీ వెపన్స్. కాబట్టి మైటీ వెపన్స్ మనం వాడుకోవాలి. దేవుని ఒక వెపన్స్ మనం వాడుకోవాలి. నోట్ వేర్డలీ వెపన్స్. కాబట్టి లోగానుసారంగా ఉన్న వెపన్స్ ఉంది అనమాట. అలాంటి ఆయుధాలు ప్రియులారా మనం వాడవద్దు అనమాట. కానీ మనం స్పిరిచువల్ వెపన్, గోడ్లీ వెపన్, దేవుడు మనకు అనుగ్రహించిన వెపన్స్ వాడుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దేవుని కుమార్తె ఉన్నా కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన వెపన్స్ ప్రియులారా మనం వాడుకోవాలి. దానిలో ప్రియులారా మనం యేసు రక్తం వాడుకోవాలి. అన్నదన్న మనం యేసు రక్తం వాడుకోవాలి. యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం, ఆ నామం వాడుకోవాలి. ఆ నామం మనలో పవర్ ఉంది. యేసు రక్తంలో పవర్ ఉంది. ఇంకా దేవుని యొక్క ఆత్మ ఘటకం వాక్యం మనం చెప్పాలి. వాక్యం ద్వారా వాక్యం వాడుకోవాలి అనమాట. అలాగే పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. అలాగే మన యేసుదామలో ప్రార్థన చేసినప్పుడు బలమైన దేవదూతలు కూడా ప్రియులారా మనకు సహాయపడతారు. కాబట్టి ప్రియులారా మనం యూస్ గాడ్స్ మైటీ వెపన్స్. కాబట్టి నోట్ వేర్లీ వెపన్స్. కాబట్టి ప్రియులారా మనం చూసినదే ఈ శరీరానుసారంగా ఉన్న ఆయుధం కంటే చాలా పవర్ఫుల్ దేవుని ఒక గాడ్స్ మైటీ వెపన్స్ అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కుమార్తెగా మనం ఏ ఆయుధం మనం వాడుతున్నాము? శరీరానుసారంగా ఉన్న ఆయుధాలు మనం వాడుతున్నామా, లేదంటే మన స్పిరిచువల్ వెపన్ మనం వాడుతున్నామా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక ఆత్మీయురాలుగా మన ఆత్మీయ ఆయుధం వాడుకోవాలన్నమాట. యేసునామములో ప్రార్థన, అది కూడా ఒక వెపన్ అనమాట. యేసునామములో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు కూడా దుర్గాలు లయమైపోతాయి. కాబట్టి ప్రియులారా దుర్గాలు తొలగించాలి. To knock down the strongholds of human reasoning and to destroy false arguments అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ఇక్కడ ప్రియులారా మన తెలుగు బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని ఎదుట దుర్గం అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లో స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. దుర్గం ఎక్కడ ఉంది అంటే ప్రాణములో అనమాట. మనిషి యొక్క ప్రాణములో, లేదంటే వారి యొక్క మనసులో అనమాట, హృదయంలో అనమాట. కాబట్టి దుర్గం ఏంటిది అంటే రాయబడిన దేవుని ఒక సత్యం, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు అనమాట, రైటింగ్స్ అనమాట. ఆమేన్. కాబట్టి జీవంగా దేవుని ఒక మాటలు, సత్యం ఉంది కదా, సత్యం, దానికి వ్యతిరేకమైన ప్రతి మాటలు అది కూడా ప్రియులారా అదంతా కూడా వారు మనసులో నిలబడి అది దుర్గాలుగా మార్చబడతాయి. స్ట్రాంగ్ హోల్డ్ దుర్గంగా మార్చబడతాయి. కాబట్టి దుర్గం ఉన్న వ్యక్తిలో ఆ దుర్గంలో దురాత్మలు కూర్చోవడానికి అవకాశం ఉంది అనమాట. రాయబడిన దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తెలివి, జ్ఞానం మీ మనసులో ఉండే అదే డిలేట్ అయిపోవాలన్నమాట. వాక్యం ద్వారా సత్యవాక్యం రిసీవ్ చేసుకొని ఆ స్ట్రాంగ్ హోల్డ్ లేమైపోవాలి. లేదు అంటే రక్షణ పొందిన తర్వాత కూడా ఈవిల్ స్పిరిట్ ప్రాణములు ప్రభావం చేస్తారనమాట. ఎందుకంటే దుర్గం ఉన్నది కాబట్టి రాయబడిన వాక్యానికి, సత్యవాక్యానికి వ్యతిరేకమైన కొన్ని రైటింగ్స్ మీ మనసులో ఉన్నాయి కాబట్టి అనమాట. కాబట్టి యేసు రక్తం ద్వారా హృదయం కడగబడాలి. వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము, మీ వాక్యం ద్వారా నన్ను విడిపించము, డెలివరెన్స్ నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి రక్షణ పొందలేని వారు యేసు కోసం నమ్మి రక్షణ పొందినప్పుడు పొందాలి. రక్షణ పొందిన వారు ప్రియులారా లోపల దుర్గాల నుండి ప్రభువు నన్ను విడిపించమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక్కొక్క వ్యక్తిలో దానికి తేడా ఉండవచ్చు. కాబట్టి మీలో ఉన్న దుర్గాలు అది ఏంటిది అని ప్రియులారా మీరు గమనించాలి. ఒకవేళ ఏ దుర్గం లేదు అంటే మీరు ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే దేవుడు దాని నుండి విడిపిస్తాడు. కొందరికి ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న విషయం చాలు టెన్షన్ వెంటనే వస్తాయి అనమాట. టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది, తలనొప్పి వస్తుంది, తర్వాత కోపం కూడా వస్తుంది అనమాట. కొందరి ప్రియులారా మనం చూసినట్లయితే దురాశ వెంటనే వస్తాయి అనమాట. దురాశతో బాధపడుతున్న వారు ఉన్నారు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఫియర్, వారు భయం వస్తాయి అనమాట. అంటే కొందరు చీకటి అంటే భయం, తీయాలంటే భయం, మనుషులంటే భయం, ఫ్యూచర్ గురించిన భయం, ప్రాణ భయం, మరణ భయం, రకరకాల భయంతో అది కూడా ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. కొందరు మనం చూసినట్లయితే దురాశ, అది ఒక స్ట్రాంగ్. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న విషయం చాలు పెద్ద వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం అంటే దానికి అర్థం అది కూడా ఒక దుర్గం అనమాట. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం, కొందరు ప్రియులారా వారికి నిరాశ కావచ్చు. కాబట్టి ఇది తేడా ఉండవచ్చు, తేడా ఉండవచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా స్ట్రాంగ్ హోల్డ్ యేసులో
లయమైపోయినాక సత్యవాక్యం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి వలన మన ప్రాణములు ఉన్న ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ యేసునామములో లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. మీ ప్రాణములు ఉన్న సత్యవాక్యానికి వ్యతిరేకంగా రాయబడిన రైటింగ్స్ యేసు రక్తం యేసునామములో అది డిలైట్ అయిపోయినాక, అది లయమైపోయినాక, కాబట్టి ఆ స్ట్రాంగ్ హోల్డ్ లయమైపోయినాక దేవుని చిత్తం అనమాట. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నంతకాలం మన ఆలోచనలు మనకు చెరబట్టలేదు, అంటే మనం దేవునికి విధేయత ఉండలేదన్నమాట. మన కోరిక ఉంది దేవునికి విధేయత కలిగిన వ్యక్తిగా బ్రతకాలి అని మన కోరిక ఉండవచ్చు. ఇప్పుడు డిసొబీడియన్స్ అది కూడా ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. రెబెలియన్ క్యారెక్టర్ అది కూడా ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. కొందరికి మనం చూసినట్టే గర్వం కావచ్చు, గర్వం. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యవాక్యానికి వ్యతిరేకమైన రైటింగ్స్ మన లోపల నుండి అది తొలగించబడాలి అనమాట. అంటే దేవుని యొక్క వాక్యం నాటబడాలి, వాక్యం మన రుజువు ఆత్మలాగా మార్చబడాలి, దేవుని వాక్యం చేత మనం ప్రభావం చేయబడాలి అనమాట. దేవుని వాక్యం వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మనల్ని పరిపాలన చేయనాక. కాబట్టి ఇప్పుడు ఇలా స్ట్రాంగ్ హోల్డ్ మనలో ఉండవచ్చు, దాని నుండి దేవుడు విడిపిస్తాడనమాట. కాబట్టి మనం భయపడవద్దు. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం అనుదినం మెడిటేషన్, వాక్యం అనుదినం ధ్యానించాలి. అనుదినం హోలీ స్పిరిట్ తో కలిసి వాక్యం రిసీవ్ చేసుకోవాలి, అనుదిన పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం ఒప్పుకోవాలి, ధ్యానించాలి, సమయం గడపాలి. ఇప్పుడు ఏమవుతుంది, లోపలే దేవుని చిత్తం లేని రైటింగ్స్ డిలీట్ అవుతాయి అనమాట. స్ట్రాంగ్ హోల్డ్ ఏదైనా ఉంటే తొలగిపోతాయి అనమాట. ఇప్పుడు కొందరు మనం చూసినట్టే లోతైన వాక్య ధ్యానంలోనికి కొందరు పరిశుద్ధాత్మలో ఆధారపడి వెళుతారనమాట. ఇప్పుడు వారికి ఎక్కువ విడుదల జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసునామములో దేవుడు మన ప్రాణాన్ని కూడా విడిపిస్తాడు. ఆత్మ మాత్రం కాదు, ప్రాణాన్ని కూడా పూర్తిగా మనలో దేవుడు విడిపించినాక, పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా విడిపించినాక. అలాగే ప్రియులారా ఏం జరగాలి? కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంద బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గుర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆడంగమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి. ఇప్పుడు మన ఆలోచన అంతా కూడా హృదయంలో ఆలోచన అంతా కూడా క్రీస్తుకు లోబడాలి. ప్రతి ఆలోచన కూడా వాక్యానికి లోబడాలి, అంటే వాక్యానుసరంగా ఉండాలి అనమాట. మన హృదయంలో ఉన్న ఆలోచనలు వాక్యానుసరంగా రావాలి. ఇప్పుడు శుద్ధీకరణం మన హృదయంలో జరుగుతుంది అనమాట, మన ప్రాణంలో జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. దానిలో మనం పరిశుద్ధాత్మతో ప్రియుల దయచేసి మనం చాలా సహకరించాలి. మనం ఎంతగా మన సమర్పణతో, దేవా నా హృదయం శుద్ధి చేయము, మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయమని నిజంగా మనం ప్రభు చేతులు మనం ఇవ్వాలన్నమాట, కోరుకోవాలి అనమాట. ఇది అనుదినం జరుగుతుంది అనమాట, ఒక్కరోజు అది అనుదినం జరుగుతుంది. ఇప్పుడు అనుదినం జరుగుతుంది కాబట్టి మనం ప్రతిరోజు కోరుకోవాలి, దేవా నన్ను నా హృదయం పరిశుద్ధపరచము, నా మనసు మీ వాక్యం ద్వారా శుద్ధి చేయము, నా హృదయాన్ని కడుగుము, మీ వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము కడుగుమని నిరంతరం మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు జీవగల దేవుడు అది చేస్తాడనమాట. అప్పుడు మన మహిమ నుండి అధిక మహిమలోనికి అనుదినం ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు ఈ లోపలి విడుదల పొందుతున్న కొలది ప్రియులారా మనకు మన సమాధానం, అంటే ఆత్మలో ఉన్న సమాధానం మన హృదయంలోనికి రిలీజ్ అవుతాయి అనమాట. మన హృదయంలో సమాధానం అనుభవిస్తుంది, నెమ్మది అనుభవిస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. దేవుని ప్రేమతో నింపబడుతుంది, క్షమించే హృదయం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతుంది. క్షమించలేని మనస్తత్వం కూడా అది ఒక దుర్గం అనమాట, స్ట్రాంగ్ హోల్డ్. గతకాలంలో పలానా బ్రదర్ కానీ సిస్టర్ చేసిన అది హృదయం నుండి ఒకప్పుడు మనం వారితో క్షమాపణ అడిగి ఉండవచ్చు, సిస్టర్ క్షమించమని. తర్వాత కూడా అదే మనసులో పెట్టుకొని తర్వాత మాట్లాడుకోవడం, అంటే దానికి అర్థం హృదయం నుండి వెళ్ళిపోలేదన్నమాట. నోటితో క్షమాపణ అడిగాం కానీ లోపల ఇంకా అది ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి మన హృదయంలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా విడిపించినాక అప్పుడు ఏమవుతుంది, గొప్ప సమాధానం ప్రియులారా మనం అనుభవించుకొని భూమిలో దేవుని రాజ్యం అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట. దేవుని సన్నిధి అనుభవించుకొని బ్రతకవచ్చు, దేవుని యొక్క సంతోషం అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో సహకరించాలి. యేసే నన్ను లోతుగా నన్ను విడిపించమని, నా హృదయం అంతా కూడా మీ రక్తం ద్వారా కడుగుము, మీ వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము. కాబట్టి యేసుక్రీస్తు వాక్యానికి మనం సమృద్ధి చోటు ఇవ్వాలి, పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటు ఇవ్వాలి, నిరంతరం మనం కోరుకోవాలి, శుద్ధీకరణ మనం నిరంతరం కోరుకోవాలి. యేసే నా హృదయం శుద్ధి చేయము, మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయము. కాబట్టి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మలో అయితే 100% పరిశుద్ధత ఉంది. ప్రాణంలో శుద్ధీకరణ జరుగుతుంది ఒకవైపు, కానీ ఆత్మలో మాత్రం. కాబట్టి మనం
బాధపడవద్దు. అబ్బో నేను ఏమాత్రం పనికిరాని వ్యక్తి అని దేశమైన బాధపడవద్దు అనమాట. మన ప్రాణములో ఉన్న అభివృద్ధిని చూసుకొని దేశమైన బాధపడవద్దు. కానీ మనం కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉన్న పరిశుద్ధమైన దేవుని చూసుకొని మనం ఆనందించుకోవాలి. దేవునికి స్తోత్రం. కూడా మనం అనుకోవద్దు, అబ్బో నా ప్రాణం అంతా కూడా విడుదల పొందిన తర్వాత ఆనందిస్తామని కాదు. కొత్తగా జన్మించినప్పటి నుండి ప్రభువునందు ఆనందించుకోవడం మొదలు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఆత్మలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. రక్షణ పొందిన మీ ఆత్మలో క్రీస్తు ఉన్నాడు. మహిమాని రక్షణ క్రీస్తు ఉన్నాడు. దాంట్లో మనం ఆనందించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మన ప్రాణములో ఉన్న విషయాన్ని మనం ఫోకస్ చేసుకొని, లేదంటే మన శరీర పరిస్థితి మనం ఫోకస్ చేసుకొని, లేదంటే బయట ఉన్న పరిస్థితి చూసుకొని మీరు దయచేసి బాధపడొద్దు అనమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో ఎవరున్నాడు అది కూడా మనం చూడాలి అనమాట. ఎవరున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు, ప్రేమపూర్ణుడు, కరుణ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు మన ఆత్మలో నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మన ఆత్మలో దేవుడు నివాసం చేసుకొని మన ప్రాణం కూడా విడిపించడానికి ప్రభు సహాయం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం అది కోరుకోవాలి. మనం విశ్వాసంతో రిసీవ్ చేసుకోవాలి. అంటే మనం చెప్పాలి అనమాట, యేసయ్యా ప్రాణం శుద్ధి చేయము, నన్ను ప్రభు మీ రక్తం ద్వారా కడుగుము అని మనం పలుకాలి. యేసే మీ రక్తం నేను వాడుతున్నాం, యేసు నామములో విడుదల కలిగినాక, ఇలాంటి విశ్వాస మాటలు మనం పలకాలి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, నిరంతరం సహాయం చేస్తాడు. ఇప్పుడు అలాగే దేవుడు లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు, లోతైన శుద్ధీకరణ దేవుడు దయచేనాక లోతైన మన ఇన్నర్ హీలింగ్, అప్పుడు ఇన్నర్ హీలింగ్ కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మన లోపల ఉన్న అభ్యుద్ధత కొన్నిసారి దేవుడు ఓపెన్ చేసి చూపిస్తాయి అనమాట. మన ప్రాణములు ఉన్న అభ్యుద్ధత చూపిస్తుంది. కాబట్టి మన ఆత్మలో ఏముంది? పరిశుద్ధి ఉంది 100%. కానీ మన ప్రాణములో ఉన్న అభ్యుద్ధత దేవుడు కొన్నిసారి చూపిస్తుంది. కాబట్టి మన లోపల ఉన్న కొదువ ప్రియులను మనం గ్రహించినప్పుడు, మన ప్రాణములు ఉన్న కొదువ మనం గ్రహించినప్పుడు ఇంకా వేరే ఎదుటి వ్యక్తులను రాళయ్యలేదనమాట. మన నోరు, ఎందుకంటే మన లోపల ఉన్న కొదువ ప్రియులను మనం గ్రహించిన తర్వాత మనం ఏం ప్రార్థన చేస్తాం? దేవా నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగుమని ప్రార్థన చేస్తాం. ఎదుటి వ్యక్తిలో ఏదైనా ఉంటే కూడా మనం క్షమిస్తాం అంతే. వేషధారణగా మనం ఉండలేదు. కొందరు చెప్తారు, నేను అంత మంచి అయిపోయింది, నువ్వు మంచి లేదని. ఇప్పుడు ఏమవుతుంది? వేషధారణ వస్తుంది అనమాట అక్కడ. కాబట్టి మన లోపలే శుద్ధీకరణ కావాలి. అదే యేసుక్రీస్తు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి మన కన్నులో పడిన కన్నులో పెద్ద ఏదైనా డస్ట్ పడినప్పుడు దాన్ని మనం తీసివేయాలి. లేదంటే ఎదుటి వ్యక్తులను చిన్న అది చూసుకొని దాన్ని మనం అదే మనం చెప్పినప్పుడు వేషధారిగా వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం మన లోపల దేవుడు, మన లోపల ఉన్న అభివృద్ధి ప్రియులారా దేవుడు చూపించినట్లయితే మనం ఇంకా నోరు మూసుకొని వెళ్ళిపోతుంది. మనం చూడాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మాట ఉంది, నేను గొప్ప పావి అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఎవరిని కూడా మనం తీర్పు చేయవద్దు, జడ్జిమెంట్ చేయవద్దు. కాబట్టి మనం లోపల ఉన్నది దేవుడు చూపినాక హల్లెలూయా. కాబట్టి కొత్త జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధి ఉంది, కరెక్టే అన్నప్పుడు కూడా మన ప్రాణములో శుద్ధీకరణ జరుగుతుంది అనమాట. కాబట్టి మనం మాత్రం కాదు, మనందరం ఈ యొక్క పని మనలో జరుగుతుంది అనమాట. అందరిలో ఇది జరుగుతుంది. ఎంత గొప్ప దైవజనులైనా సరే, దైవజనురాలైనా సరే, వాళ్ళు కూడా జరుగుతుంది అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. విశ్వాస అయినా సరే, సోదరు ఎవరైనా సరే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ పాపం ఉంది అనమాట, సిన్ఫుల్ న్యాచురల్ ఉంది అనమాట. కానీ కొత్తగా జన్మించిన మన ఆత్మలో దేవుని గుణాలు కూడా ఉంది అనమాట. కాబట్టి దేవుని గుణాన్ని బట్టి మనం ఆనందించుకోవాలి. దేవుడు మనలో ఉన్నా కాబట్టి మనం ఆనందించుకోవాలి. కాబట్టి కొందరేమో అబ్బో నాలో అభివృద్ధి ఉంది అని అదే చూసుకొని కొందరు ఏడ్చున్నారేమో, ఎల్లప్పుడూ ఏడ్చున్నారేమో. కాబట్టి మనలో వచ్చిన గొప్ప యేసుక్రీస్తుని మనం చూడాలి, పరిశుద్ధాత్మను మనం చూడాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల లోతుగా మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. కాబట్టి ప్రియుల నిరంతరం ఈ శుద్ధీకరణలో మనం ఎదగాలి. అంటే బయట ఉన్న సమస్య కంటే లోపల ఉన్న పావం దాన్ని మనం ఎలాగ హ్యాండిల్ చేసుకోవాలని నేర్చుకోవాలి. అదే ప్రియుల రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. ఇక్కడ 3 నియమాల గురించి రాయబడింది. ఒకటి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం. సువార్త దర్శన పొందిన మనలో ఆ నియమం ఉంది అనమాట. పరిశుద్ధాత్మ వలన క్రీస్తు యేసునందు జీవం ఇచ్చే నియమం. ఇంకొక నియమం పాప నియమం, ఇది కూడా మనలో ఉంది అనమాట. పాప నియమం. ఇంకా మరణ నియమం, ఇది కూడా మనలో పనిచేస్తుంది అనమాట. కాబట్టి పాప నియమం, మరణ నియమాన్ని ఓవర్కమ్ చేసే నియమం
క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుడు మనలో పెట్టామన్నమాట. అది మనం ఆపరేట్ చేసుకోవాలి, అనుదినం ఆపరేట్ చేసుకోవాలి. అందుకొరకు అనుదినం మనం ప్రార్థన చేసినప్పుడు అది ఆపరేట్ అవుతుంది అనమాట. అనుదిన ప్రభువును ఆరాధించినప్పుడు, అనుదిన వాక్యం ధ్యానించినప్పుడు క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మక నియమం మనం ఆపరేట్ చేస్తున్నాం అనమాట. అంటే మరణం దాకా మనం ఆపరేట్ చేసుకోవాలి, ఇది ఒక రోజు కాదు. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే పాప నియమం మనలో ఉంది అనమాట. అది మరణం దాకా ఉంది అనమాట. పాప నియమం ఉంది, మరణ నియమం ఉంది. కాబట్టి అనుదినం మనం ఇది ఆపరేట్ చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా, ఇక్కడ మనం చూసిన కొందరు ఫెయిల్ అయిపోతాయి. ఎలా ఫెయిల్ అవుతుంది? ఒకరోజు ప్రార్థన చేస్తారు, వారంలో ఒకరోజు ప్రార్థన చేస్తున్న వ్యక్తులు ఈ ఒక విషయంలో ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన చేసిన వారు ఉన్నారు, నమ్మకంగా ప్రార్థన చేసిన వారు ఈ విషయంలో వారు గెలుస్తాయి అనమాట. అంటే వారు క్రీస్తు యేసునందు జీవమైన ఆత్మక నియమం ప్రతిరోజు ఆపరేట్ చేసుకొని పాప నియమాన్ని మరణ నియమాన్ని చేర్చుకొని ఈ సేమ్ ప్రదత్తి అనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? వారంలో 2 సార్లు ప్రార్థన చేస్తేనే సరిపోలేదు, ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి పరిశుద్ధాత్మలో ఆధారపడి. కాబట్టి బైబిల్ మనకు అదే నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 18 రాయబడింది. మనం ప్రియులారా పరిశుద్ధుల కొరకు మనం ప్రియులారా మనం సాధ్యమైనంత మనం ప్రార్థన చేసుకొని ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు అని రాయబడింది. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును అని రాయబడింది. ప్రతి విధమైన ప్రార్థన అంటే మన ప్రార్థన నిరంతరం ఉండాలన్నమాట. ప్రార్థన పరిశుద్ధాత్మ ఆత్మలో ఉన్న ప్రార్థన, భాషలో మాట్లాడుకొని ప్రార్థన, సొంత భాషలో ఉన్న ప్రార్థన, వాగ్దానాలు పట్టుకొని వేసేటది నిరంతరం ఇలా ఉండాలన్నమాట. ప్రార్థన హల్లెలూయా, ప్రార్థన, స్తుతులు, ఆరాధన కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే కంటిన్యూస్ గా ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎక్కువ, అలాగే ప్రార్థన ఎక్కువ, దేవుని స్తుతించే వ్యక్తులు, ఎక్కువ వాక్యం ధ్యానించే వ్యక్తులు ఎక్కువ జీవనంలో ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. వారు ఈసే పాప నియమం మరణ నియమాన్ని చేర్చుకొని పరిశుద్ధంగా బ్రతుకుతారు అనమాట. కానీ దానిలో నమ్మకం లేని వారు ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యేసు క్రీస్తు శిలువ మరణం ద్వారా జయం పొందాము. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. జయించిన దేవుడు మనలో ఉన్నాడు అనమాట. అయినా కానీ కొందరు నిరంతరం దేవుల్లో ఆధారపడడం లేదు. కాబట్టి ఆ జయం వారి జీవితంలో అనుభవంగా మార్చబడడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా ఎంత ప్రాముఖ్యం. అందుకొరకు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? నిరంతరం ప్రభువులో ఆధారపడామన్నమాట. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. నిరంతరం ప్రభువులో టెస్ట్ చేశామంతే, ట్రై కాదు, టెస్ట్ చేశామన్నమాట. పాపం చేయకుండా ప్రయత్నం చేయడం కాదు. పాపం చేయకుండా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఫెయిల్ అయిపోతే అవకాశాలు ఉంది, ఫెయిల్ అయిపోతే. మన సొంత ప్రయత్నంతో ఈ పాపాన్ని ఓవర్కమ్ చేయలేదు. కాబట్టి మనకు సహాయం అవసరం, పరిశుద్ధాత్మ సహాయం అవసరం, క్రీస్తు సహాయం అవసరం, యేసయ్య సహాయం అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే 100% ఈ పాపాన్ని జయించామన్నమాట. 100% పరిశుద్ధుడు, 100% అన్నిటిని యేసుక్రీస్తు మాత్రం జయించామన్నమాట. అందుకొరకు 100% నాకు మీకు యేసుక్రీస్తు సహాయం నిరంతరం మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి మనం సింపుల్ వే అనేది మనం జస్ట్ సమర్పించుకోవడం. యేసయ్య నేను కాదు, మీరు నా ద్వారా బ్రతకమంతే సమర్పించుకోవడమే ప్రియులారా చాలా సింపుల్ విషయం. లేదంటే హార్డ్ అయిపోతాయి అనమాట. ఆత్మీయ జీవితం చాలా హార్డ్ ఉన్నామంటే మీరు సొంత ప్రయత్నం చేస్తున్నారేమో. సొంత ప్రయత్నం చేసిన వారికి ఆత్మీయ జీవితం చాలా హార్డ్గా అనిపిస్తాయి. కానీ పూర్తిగా క్రీస్తులో ఆధారపడుతున్న వారికి ఆత్మీయ జీవితం చాలా సింపుల్ గా స్మూత్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నడిపిస్తాడు, హోలీ స్పిరిట్. హల్లెలూయా. కాబట్టి మనం పూర్తిగా ప్రియులారా హోలీ స్పిరిట్ లో ఆధారపడి ఉంటే అదే మనకు ఈజీ మెథడ్ అనమాట. దేవునికి స్తోత్రం. అదే మనకు ప్రియులారా ఇప్పుడు హోలీ స్పిరిట్ నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి నిరంతరం మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం, నిరంతరం యేసుక్రీస్తులో ఆధారపడదాం. ఏదో ఒక టైంలో కాదు. మనం ఎలా అంటే అవసరం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడతారేమో కాదు. నిరంతరం మనం యేసుక్రీస్తులో ఆధారపడే ఆ హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక నిరంతరం దేవునిలో ఆధారపడే వ్యక్తులు అదే తగ్గిపు అనమాట. నిరంతరం పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు అదే గొప్ప తగ్గిపు. హల్లెలూయా. కాబట్టి ఆ పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే నిరంతరం పరిశుద్ధాత్మ దేవునిలో ఆధారపడి, నిరంతరం క్రీస్తులో ఆధారపడాం. కాబట్టి తన 100 ఫలించామన్నమాట. అంటే వారు ఫలించామని, బహుగా ఫలించామన్నమాట, ఎక్కువ ఫలించామన్నమాట. అనేకులకు మేలు. కాబట్టి అనేకులకు మీరు మేలుకరంగా ఉండాలి అంటే ప్రియులారా మనం నిరంతరం పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, నిరంతరం క్రీస్తులో ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనం మాటలు కూడా నాలుగు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడు అనమాట. మనం అవయవాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడు.
కన్నులు కూడా దేవునికి ప్రతి టోటల్ స్పిరిట్ సోల్ బాడీ టోటల్ ప్రియులార ప్రభువుకు సమర్పించాలి. కాబట్టి అలాగే ప్రియులార మనం క్రిస్తు యేసునందు జీవనొచ్చు ఆత్మ నియమం మన నుండి ప్రవేశించినప్పుడు మీరు పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. పాపం చేయడానికి అలాంటి ఉన్న అవకాశాలు పరిస్థితి వచ్చినా కానీ పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. యోసేపు అలాగే యోసేపు పాపం చేయడానికి పరిస్థితి అనుకూలంగా వచ్చాం, కానీ పాపం చేయలేదు. కారణం ఏంటిది? జీవగన్న దేవునితో పరిశుద్ధాత్మ దేవునితో లోతుగా సహవాసం ఉంది అనమాట. అలాగే కాబట్టి మనం లోతైన సహవాసములు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? మన ప్రాణములు ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్ అంతా ఏమైపోతాయి అనమాట, డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? మన ఆలోచనలంతా కూడా లోబడతాయి అనమాట. దేవుని చిత్తానుసారంగా లోబడుతుంది మన ఆలోచనలో. కాబట్టి విధేయత ప్రియులను మనం చూసినట్టే మనం లోపలే జరగాలి అనమాట, బయట కాదు. బయట తర్వాత విషయం అనమాట, లోపలే జరగాలి. విధేయత ఆలోచనలో ఆలోచన చింత అక్కడ విధేయత ఉండాలి అనమాట. కాబట్టి బయటకు ఒకటి మాట్లాడవచ్చు, క్రియలు కూడా వేరే విధంగా చూపవచ్చు, లోపల ఇంకొకటిగా చేయవచ్చు. అది కాదు దేవుడు కోరుతుంది. లోపల ఒకటి ఉండాలి, బయట కూడా సేమ్ ఉండాలి అనమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన హృదయం చూస్తున్నాం అనమాట, ఆలోచన చూస్తున్నాం అనమాట. హృదయం చూస్తున్న దేవుడు మన దేవుడు. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? టెస్ట్ చేయడమే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇన్నర్ మ్యాన్, మన కొత్త జన్మించిన ఆత్మ మనం చూస్తుంటే 100% దేవుని ప్రేమ ఉంది, 100% దేవుని గుణాలు ఉంది అనమాట. అది బయటకు తీసుకొని రావాలి. కాబట్టి నిరంతరం ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 2 పేతురు 1:3 ప్రియులారా మనం చూస్తుంటే డివైన్ న్యాచురల్ గురించి రాయబడింది, డివైన్ పవర్ గురించి రాయబడింది. కాబట్టి డివైన్ పవర్ లో మనం ఇంక్రీస్ అవ్వాలి. డివైన్ న్యాచురల్ లో మన అనేది ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అలాంటి వారి యొక్క అవసరాలు అద్భుతంగా తెరచబడతాయి. ప్రతిరోజు అవసరాలు అద్భుతంగా తెరచబడతాయి. దేవుని యొక్క శక్తి వలన ప్రియులారా మనం మనకు భక్తి కావలసిన వాటి అన్నిటినీ మన దేవుడు దయచేస్తాడనమాట. ఇప్పుడు డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్నప్పుడు మనకు మేలే, మన అవసరాలు అద్భుతంగా తెరచబడతాయి. మన అవసరాలు అద్భుతంగా తెరచబడుతున్నప్పుడు మనం ఇంకా ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే అవసరాలు మనం తెరచబడతాయి. అవసరాలు బైబిల్లో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తన మహిమ ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం ఆత్మీయమైన అవసరాలు, మానసికమైన అవసరాలు, శారీరకమైన అవసరాలు, ఫైనాన్షియల్ అవసరాలు, పిల్లలు ఫీజు విషయంలో, పిల్లలు పెళ్లి విషయంలో, కుటుంబ జీవితంలో, పరిచర్యలో టోటల్ ప్యాకేజ్ అనమాట. యేసుక్రీస్తులో అంటే టోటల్ అనమాట, అన్ని ఏరియా చూసే దేవుడు మన దేవుడు. ఆత్మీయమైన విషయం మాత్రం కాదు, ఆత్మీయమైన విషయం తప్పకుండా దేవుడు చూస్తాడు. అన్ని ఏరియా దేవుడు చూసే దేవుడు మన దేవుడు. అన్ని ఏరియా మన మంచి ఉండాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి మన మహిమలో ఎదిగే గుంపుగా ఉండాలి, దేవుని శక్తిలో ఎదిగే వారు ఉండాలి, దేవ జ్ఞానములో మన ఎదిగే వారు ఉండాలి, పరిశుద్ధాలు మన ఎదిగే వారు ఉండాలి, క్షమించే విషయంలో అన్నదానం మన ఎదిగే వారు ఉండాలి, క్షమించే విషయంలో అనుదినం ఎదగాలి. కొన్నిసారి మనం చూసినట్టే కొందరు ప్రియులారా మనం చూసినట్టే మనను ముళ్ళు మనల్ని గుచ్చుకోనట్టు కొందరు మాటలు ఇలాగే పొడిచినట్టు కొందరు మాట్లాడతారేమో. కాబట్టి మనం చూసినట్టే 1 సాముయేలు గ్రంథంలో మనం చూడవచ్చు. హన్నకు మనం చూసినట్లయితే పెనిన ద్వారా పెనిన మనం చూసినట్లయితే కొన్నిసారి ముళ్ళు గుచ్చినట్టు అంటే అన్నను. కాబట్టి ఆ పెనిన కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మనం కొన్నిసారి అబ్బో ఈ పెనిన ఎందుకు అని కొన్నిసారి అనిపిస్తాము ముళ్ళు. కొన్నిసారి కొందరు మనలు గాయపరిచేవారు మన దగ్గర ఉండవచ్చు. కాబట్టి వారు కూడా ప్రియులారా మనకు ఆశీర్వాదం అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉన్నా కాబట్టి పెనిన ఉన్నా కాబట్టి మనం చూడవచ్చు. హన్న దేవుళ్ళు ఎక్కువ ఆధారపడామన్నమాట. హన్న దేవునుగా లోతుగా తెలుసుకోవడానికి అది అవకాశమైంది. కాబట్టి కొన్ని సమస్యలు, కొన్ని ముళ్ళల కొన్ని సమస్యలు మీరు ఎంత ప్రార్థన చేసిన కొన్ని విషయాలు మన సరౌండ్లో ఉండవచ్చు. అంటే దాన్ని బట్టి ప్రియులను బాధపడవద్దు. అది మనకు ఆశీర్వాదం అనమాట. అది ఆశీర్వాదకరంగా దేవుడు అది మారుస్తాడనమాట. ఆ సమస్య కూడా మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే వారు ఉన్నా కాబట్టి మనం ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా ఆరాధన చేస్తున్నాం అనమాట. ఆ సమస్య ఉన్నా కాబట్టి. కానీ నాకు కాల్ చేశారు, ఎప్పుడో ఒకసారి గోల్ చేస్తారు. ఆయన అల్లుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు గోల్ చేస్తారు. ఎందుకంటే అల్లుడు త్రాగుతారనమాట, త్రాగి ఇంట్లో గొడవ వేస్తారు. కాబట్టి అప్పుడు ఆ టెన్షన్ చాలా తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడే గోల్ చేస్తారు. ఇప్పుడు నేను ఒకసారి ఆయనతో చెప్పిన, ఆంటీ మీరు
పలానా వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని చెప్పాను కదా, ఆ వ్యక్తి ఉన్నా కాబట్టి నేను స్తోత్రం చెప్పాను. ఎందుకంటే ఆ వ్యక్తి లేదు అంటే ఆ వ్యక్తి అసలే ఫోన్ చేయలేదన్నమాట అండి. ప్రార్థనకు అసలు దేవుని ఆధారపడలేదేమో. ఇప్పుడు కొన్ని సమస్యలు లేదు అంటే కొందరు దేవుని ఆధారపడలేదేమో. దేవునికి తెలుసు ఒక్కొక్క వ్యక్తి హృదయం ఎలాగ ఉంటుంది. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు అందుకొరకు బైబిల్లో రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి. ఇప్పుడు కొన్ని సమస్యలు మీకు ఉండవచ్చు, సమస్యలను బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఇంతగా మన ఆత్మీయంగా ఎదిగాము, ఇంతగా మనం స్ట్రాంగ్ గా ప్రార్థన చేస్తున్నాం. ఇంతగా మనం కొందరు సమస్య లేని వారు కూడా ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి దేవునికి కొందరు సమస్యలు ఏం లేదు కాబట్టి ఆరాధన శుద్ధి ఎక్కువ చేస్తున్న వారు ఉండే, వారిని బట్టి స్తోత్రం. కానీ కొన్ని సమస్యల వల్ల కూడా ప్రియులారా మనం ఎక్కువ ప్రార్థన చేస్తున్న వారు కొందరు ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆ సమస్యలు మనం దేవునిలో, దేవుని అభిషేకంలో, దైవ జ్ఞానంలో ఎదగడానికి అది సహాయపడుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి సమస్యలు మనకు రావాలి అని కాదు, కానీ కొన్ని సమస్యలు ప్రియులారా అది ఆశీర్వాదకరంగా దేవుడు మనకు మార్చున్నాం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాము, యోసేపును ప్రియులారా వారు నిందించినప్పుడు కూడా, అపమానపరిచినప్పుడు కూడా, అమ్మేసినప్పుడు కూడా మనం చూసినట్లయితే యోసేపు ఒక జీవితం జీవగల దేవునితో లోతుగా సహవాసం చేశామన్నమాట. తండ్రి లేనప్పుడు కూడా, తండ్రి నుండి దూరం అయినప్పుడు కూడా, సొంత సహోదరి నుండి దూరం అయినప్పుడు కూడా యోసేపు జీవగల దేవునితో లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు జీవంగల దేవునితో లోతైన సహవాసంలోనికి వెళ్ళినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపునాక, ఇప్పుడు మన యేసుక్రీస్తు ఇంకా వేరే ఎవరు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఎంత లోతుగా మీరు ఉండే ఏమవుతుంది, మీరు గొప్ప అనేకులకు దీవెనగా మార్చబడుతుంది. మీరు మీ ఇంటి వారికి మాత్రం కాదు, మన రాష్ట్రానికి మాత్రం కాదు, దేశానికి మాత్రం కాదు, దేశానికి కూడా దీవెనకరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నమ్మకం ఉండాలి, యేసుతో మనం నమ్మకం ఉండే చాలు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నమ్మకంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి ఇప్పుడు ఇలా స్ట్రాంగ్ హోల్డ్ నుండి దేవుడు విడిపించినాక, కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి, పోలీస్ పెట్టడం నమ్మకం ఉండాలి. కాబట్టి దేవుడు పూర్తి విడిపిస్తాడు. పూర్తి విడిపించడం మాత్రం కాదు, మిమ్మల్ని విడిపించడం మాత్రం కాదు, అనేకులు విడిపించే వ్యక్తిగా దేవుడు అభిషేకించి దేవుడు వాడుతారు. అది కూడా ఉంది అనమాట. దేవుడు మనం దేవుని దగ్గర విడుదల కొరకు, మేలు కొరకు మనం వచ్చి ఉండవచ్చు, సమాధానం కొరకు చిన్న చిన్న విషయం పట్టుకొని వచ్చి ఉండవచ్చు. దేవా నన్ను స్వస్థపరచమని, నన్ను దారిద్ర్యం నుండి విడిపించమని, పలానా టెన్షన్ నుండి నన్ను విడిపించమని ప్రభు దగ్గర వచ్చి ఉండవచ్చు. దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. దానితో పాటు అనేకులు విడిపించే వ్యక్తిగా, అనేకులను విడుదలలోనికి నడిపించే వ్యక్తి కూడా దేవుడు అభిషేకించి వాడతారనమాట. దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమర్పిస్తాం. కాబట్టి మిమ్మల్ని దేవుడు మీ ప్రతి సమస్య నుండి యేసులో దేవుడు విడిపించినాక, అది మాత్రం కాకుండా అనేకులను విడిపించినట్టు దేవుడు అభిషేకించి అనేకులను విడిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో చాలా బలంగా వాడినాక దేవుడు తప్పకుండా వాడతారు. అది కూడా దేవుని చిత్తం అనమాట. ప్రత్యేకంగా సాతానికి వ్యతిరేకంగా, సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా దేవుని రాజ్యం విస్తరింప కొరకు దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతిలో ఒక వెసలుగా ఉండడం చాలా గొప్పది అన్నది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమర్పిస్తాం. దేవా నన్ను పరిశుద్ధపరచము, నన్ను కూడా అభిషేకించము, నన్ను కూడా తండ్రి మీ ఆత్మతో నింపము, జీవంతో మహిమతో నింపము, మీ చిత్తానుసరి ఈ కాలంలో నన్ను కూడా మీ రాజ్యం వరకు మీ చిత్తానుసరిగా బలంగా ప్రభు నన్ను కూడా వాడుకోమని ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం. అలాంటి వారిని తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. అభిషేకించే దేవుడు చాలా గొప్పగా జీవంగా దేవుడు వాడుతారు. దాని వలన ప్రియులారా మీకు ఆశీర్వాదం, మీ ద్వారా ఇద్దరికి ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు గొప్ప దేవుడు తండ్రి, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు తండ్రి. ఊహే డబా కర దేవా చెరలో ఉన్న వారిని విడిపించే దేవా మీకు వందనాలు తండ్రి. దేవా సాతాను ఒక బలమైన చేతి నుండి దేవా సువార్త ద్వారా, యేసే మీ ప్రేమ ద్వారా మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి దేవా మీ రాజ్యంలో మమ్మల్ని నాటిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన తండ్రి, మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి సువార్త విని రక్షణ పొందే కృప ప్రభు దేశమని ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొందినట్టు దేవ కృపదయమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంత్యకాలంలో ప్రతి ఒక్కరు ఆత్మతో కుమ్మరిస్తామని చెప్పిన వాగ్దానం ప్రభు మీరు నెరవేర్చమని యేసులో తండ్రి మేమందరం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే దాబా కరబిన సుగోరకు బెరే అలాగే దబా ఈ మీటింగ్ లో పాల్గొంది అందరిని బట్టి ప్రత్యేక సూచిస్తున్నాం. వారి ఆత్మ అధికంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ పొందడానికి దేవ మీరు కృప ఇచ్చినటువంటి వందనాలు, రక్షణలో అనుదినం ఎదగడానికి దేవ మీరు సహాయం చేస్తున్నటువంటి వందనాలు.
వారి ప్రాణం దేవ పూర్తి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. స్టో హోల్డ్ తండ్రి ఉండే దేవ విడిపించమండి. వాక్యం ధర ఆత్మ ధర హోలీ స్పిరిట్ ఇప్పుడు విడిపించదండి. ప్రతి కోపం నుండి పగ చెదు లయమైపోయిన నేమో దురాశ నుండి విడిపించమండి. ఓహే డాబా కరబిడే తండ్రి ఏ సమస్యతో బాధపడుతున్నారు తండ్రి ప్రభావ మీరు ఎరిగిన దేవుడు విడిపించమండి. టెన్షన్ తో బాధపడుతున్న వారిని విడిపించమండి. ఓహే డాబా భయంతో బాధపడుతున్న వారు దాని నుండి హోలీ స్పిరిట్ విడిపించమండి. ఓహే డాబా ఖరాబిన సుగోలో కోరిబిడే తండ్రి శుద్ధి చేయమో తండ్రి మీ రక్తం విడిలేసినాం తండ్రి. మా హృదయాన్ని దవ మీ శిల రక్తం ద్వారా కడుగుతున్నాండి. వాక్యం దవ పంపబడిన వాక్యం జీవ ఆత్మలాగా మరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. స్నో హోల్డ్ ఏసము లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఆలోచన క్రిస్తుకు ఆమె లోబడిన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ కృప దేవాదేము దవ లోతైన విధేయత అనుభవంలోనికి పరిశుద్ధాత్మతో నడిపిస్తుందని. అవిధేయ స్పిరిట్ ఏసమని పారిపోయినాక తిరుగుబాటు స్పిరిట్ దూరం ఆమె పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబా కరబిన సుగోడో కోరబిడే దవ ప్రాణం పూర్తి హోలీ వాక్యం ధర ఆత్మ ధర శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్పిన తండ్రి. హృదయం హోలీ స్పిరిట్ శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. హృదయంలో విడుదల ఇప్పుడే జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. దినేమో జీసస్ దేవ ప్రాణములో వచ్చిన ప్రతి గాయాలు ఇప్పుడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. నలిగిన హృదయం స్వస్థపరిచే దేవా మీ అభిషేకం రిలీజ్ చేసి ప్రార్థనిస్తున్నాం. ప్రతి హృదయాన్ని హోలీ స్పిరిట్ ఇప్పుడే తాకుముదండి. శుద్ధి చేయము విడిపించము. ప్రతి హృదయం పరిశుద్ధాత్మ దేవా మీరే ప్రభావం చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. లోతైన సమాధానం అనుభవించడం హోలీ స్పిరిట్ సహాయం చేయమతండి. లోతైన మీ సంతోషం సమాధానం పరిశుద్ధలోనికి పరిశుద్ధ లోతుగా అనుభవించిన ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా క్రిస్తు యేసునందు జీవం ఆత్మ నియమం పనిచేయనా కానీ ప్రార్థనిస్తున్నాం. పాప నియమాన్ని మరణ నియమాన్ని అనుదిన వర్కం చేసుకొని దేవ పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవితం ప్రతి ఒక్కరికి దేవా మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రజలకు విధంగా పడేసిన అభాధికారులు సంపూర్ణ యేసులో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేవా దయచేయమంతండి. బలం దీర్ఘాయుసు దేవా దయచేయమంతండి. వారికి అవసరాలు అద్భుతంగా యేసులో తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో తండ్రి ప్రతి ఒక్కరిని దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి నామములో దీవిస్తున్నాం తండ్రి. సంతోషం ఇంగరిస్తానగా సమాధానం అనుభవించినగా నెమ్మది అనుభవించినాక పరిశుద్ధులు ఇంగరిస్తానగా ద నేమ్ ఆఫ్ జీసస్ మమ్మల్ని నూరందరిలో ఫలించినాక దేవాసిక ఆరాధన కృపతండి కృపదయముతండి. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇప్పుడే కుమ్మరించమండి. జీవితాలందరూ ప్రతి ఒక్కరి నుండి సమృద్ధి ప్రవేశించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకులను అభిషేకించే వ్యక్తిగా అభిషేకించే లేవనెత్తమ తండ్రి. అనేకులను విడిపించే వ్యక్తిగా లేవనెత్తమ తండ్రి. అనేకులను తండ్రి ఓహే డాబాకారు స్వస్థపరిచే వ్యక్తిగా మీ అనేకులను విడిపించే వ్యక్తిగా ప్రతి ఒక్కరిని అభిషేకించి హోలీ స్పిరిట్ లేవనెత్తమైన ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. దీవిస్తున్నాం దేవా మీ రక్తంగా సమర్పిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. తండ్రి మా ప్రార్థనలు ఇచ్చే దేవా మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు దేవా మీకు వందనాలు తండ్రి.
యేసయ్య మీ నామం ద్వారా తండ్రి ఈరోజు ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు మీరు మాకు సహాయం చేస్తున్నట్టు మేము ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభు మా హృదయంలో చేసిన మేలు బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. నిత్య జీవన రక్షణ మాకు అనుగ్రహించినట్టు ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సువలో కోరిబిడే గొప్ప అభిషేకం జీవ మహిమతో మమ్మల్ని నింపినట్టు వందనాలు. ఇలాగే మమ్మల్ని ఇంతగా ప్రభు మీరు దీవించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవుల్లో కొందా తండ్రి ప్రభు మీ రాజ్యానికి విత్తనాలు తండ్రి ఇవ్వడానికి కూడా తండ్రి విశ్వాసంతో, ప్రేమతో, ఉత్సాహంతో తండ్రి ఆ కృప మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. మీ రాజ్యానికి తండ్రి ఇప్పుడు దాకా విత్తనాలు పడిన హృదయ కొన్ని బట్టి స్తుతిస్తున్నాం దాన్ని ఆరాధిస్తున్నాం. దవా 2 కొరింథీయులు 8:9 వచన ప్రకారం తండ్రి గొప్ప దీవెన వారి జీవితంలో దవా దయచేమ తండ్రి. సమృద్ధి అయిన కృప తండ్రి వారి యేసులో అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వచన ప్రకారం దేవుడు దాని ఐశ్వర్యం మీ పైన క్రీస్తు మహిమలో మరి ఆత్మీయమైన, మానసికమైన, శారీరకమైన, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా మీ నామలు దీవిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. గొప్ప అభిషేకంతో, జ్ఞానంతో, కృపతో దేవా మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని గొప్ప అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. సమృద్ధి కలిగినాక తండ్రి వారు విషయంలో విడుదల కలిగినా కానీ ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామలో గొప్ప మిరకల్ ఆశ్చర్యకార్యాలు వారు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు నామలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఒక నిమిషం తండ్రి ఆరాధన తండ్రి ఓహి బనసిక్ ఆరాధన ఓహి డబకరబిడే అల్కాబనసి ఆరాధన ఓహి డంబకరబిడే సుగోరు కోరిబిడే. హల్లెలూయా తండ్రి స్తోత్రం. ప్రియులారా అందరికి వందనాలు. ఒక నిమిషం ప్రైజ్ లాగండి అందరికి. ప్రైజ్ లాగా అందరికి ప్రైజ్ ప్రత్యేక వందనాలు అమ్మ. ప్రైజ్ దేవుడు అందరిని దీవించినాక సమృద్ధి దేవునికి స్తోత్రం.